వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం దేవరంపాడు తిరణాలకి అయితే వెళ్ళబోతున్నాము. ఓకే, అక్కడికి అయితే వెళ్ళేసి ఆ తిరణాలు అయితే చూద్దాము. మొత్తం అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరణాలు అయితే ఉంటుంది. మొత్తం 4 శనివారాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం 2వ శనివారంకి అయితే అక్కడికైతే వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. మొత్తానికైతే మా బ్యాచ్ మొత్తం ఒక ఆటో వేసుకొని అయితే ఆ దేవరంపాడు తిరణాలకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి మాకు ఒక 35 కిలోమీటర్లు 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంతా దాటేసుకొని మొత్తం అయితే మనం అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ప్రెసెంట్ మా ఊర్లో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇక్కడ వెళ్ళేటప్పుడు పొలిమేరలో ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని అయితే మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇగో ఇక్కడే అనమాట మా ఊరు పొలిమేర. ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే బయలుదేరతాము. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మేము ఎక్కడ ఆగకుండా అయితే డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతాము. ఓకే, లెట్స్ గో. ఇంకా దగ్గరలో హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఇంకొక జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుంది. ఒక 20 కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పిడుగురాళ్ళు అయితే వెళ్ళాలి. పిడుగురాళ్ళ నుంచి దేవరంపాడు ఉంటుంది. పిడుగురాళ్ళు టు నర్సాపేట మధ్యలో ఆ దేవరంపాడు గుడి అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇదంతా పిడుగురాళ్ళ హైవే అనమాట. అంటే ఇది ఒక చెన్నై తిరుపతి రూటు, చెన్నై రూటు మీకు చాలాసార్లు హైవే అయితే చూపించాను. ఇదంతా అదే అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం బోర్డులు అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, చెన్నై బోర్డు అది ఇది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇగో చూడండి, ఇటు లెఫ్ట్కి వెళ్తే గుంటూరు, రైట్కి వెళ్తే అటు చెన్నై హైవే చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మన లెఫ్ట్కి అయితే గుంటూరు అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే మనకి రైట్లో తిరుపతి చెన్నై హైవే అయితే ఉంటుందన్నమాట. నేను మీకు చాలా వీడియోస్లో ఈ హైవే అయితే చూపించాను, ఎందుకంటే ప్రతి దానికి ఈ హైవే అయితే తగులుతుందన్నమాట. ఇక్కడ చూడండి, రైట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇంక మనం దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంత దగ్గరలో అయితే వచ్చేసాము. చూడండి, ఇదంతా సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళేసి రైట్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ఉండిద్ది కదా, మట్టి రోడ్డు అయితే ఉంటుంది. ఇది ఓన్లీ మన తిరునాళ్ళ టైంలోనే అయితే ఓపెన్ చేస్తారన్నమాట. మొత్తం చాలా రూట్ అనమాట. ఇదంతా మట్టి రోడ్డు. ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఓన్లీ ఈ రూట్ అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ వేరే రూట్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా మొత్తం అయితే ఇక్కడ పోలీసులు అంతా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ మట్టి రోడ్ అంతా ఒక 2 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుంది. చూడండి, మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దగ్గరికి వెళ్ళే ముందు ఫుల్ ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది. చూడండి, ఇది ఇంకా 2వ శనివారం కాబట్టి మీకు ఇంకా లైట్గా ఉందన్నమాట. మీకు 3, 4 శనివారాలు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. చూడండి, ఆల్రెడీ బైక్స్, ఆ ఆటోలు, ఆ కార్లు అయితే ఆల్రెడీ మొత్తం అయితే వచ్చేసాయి. పార్కింగ్ అయితే చేశారు. చాలా అంటే చాలా లాంగ్ వెళ్ళాలి. అంతా కొండ మీద అయితే ఉంటుందన్నమాట. చూడండి, అటు మీరు బాగా గమనిస్తే మొత్తం కొండ అటు చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకైతే వెళ్ళేస్తే అక్కడ పార్కింగ్ అవి పెట్టుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది ప్రెజెంట్ అనమాట. ఇప్పుడు మీకు 2వ శనివారం అలా ఉందంటే మీకు చూడడానికి బాగా ఉండేది. మూడో శనివారం హైలైట్ ఉంటుంది. అసలు చాలా అంటే చాలా పెద్ద క్రౌడ్ వస్తారు. చాలా అంటే చాలా బాగా మొత్తం తినేవి అన్నీ ఫ్రీ ఇస్తూ ఉంటారు అనమాట. అన్నదానము, బటర్ మిల్క్స్ అవి మొత్తం ఫ్రీ ఇస్తూ ఉంటారు. చూడండి, మొత్తం ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అది లోపలికి అయితే ఎల్లో లేదనమాట. రైట్ తీసుకొని వెంటనే మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్ అయితే మొత్తం చేయనిస్తారు. ఆల్రెడీ ఇక్కడ అంతా బెల్లం చెరుకులు, ట్రాఫిక్, ఐస్ క్రీమ్స్ అన్నీ అయితే అక్కడ ఆల్రెడీ పెట్టేశారు. ఎందుకంటే క్రౌడ్ వస్తారు కదా, మొత్తం తీసుకుంటారు. బెల్లం చెరుకులు అయితే ఇక్కడ ఫేమస్. గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు మొత్తం అక్కడైతే తీసుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ అయితే తీసుకుంటే మనకి ఎంట్రీ అయితే వస్తుంది. ఆ ఎంట్రీ ఇప్పుడే కట్టారనమాట. అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే లేదు. ఈ ఇయర్ అయితే కట్టేసి అంత పార్క్ ఫీజు అయితే పెట్టారు. చూసారా, అదంతా ఎంట్రీ పద్ధతి బాగా క్రియేట్ చేశారనమాట. మొత్తం ఎంట్రన్స్ ఇక్కడ మనం పార్క్ ఫీజు అయితే కట్టేసుకొని మేమైతే ఒక 30 రూపీస్ అయితే కట్టేసాము. అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతే ఎక్కడైనా సర్కిల్లో పెట్టేసుకొని ఆ పాయసం అది ఇది చేసేసుకొని ఇంకా డైరెక్ట్ గుళ్ళోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక ఆటో ఎక్కడైనా పార్క్ చేసేసి మొత్తం మనం తిరునాళ్ళు అయితే చూడడానికి అయితే వెళ్ళిపోదాము. మొత్తము చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. ఆర్కెస్ట్రా సాంగ్స్, ఆ తిరునాళ్ళ క్రౌడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా నైస్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. ఒకసారి మీరు
వచ్చి చూడండి. ఇదంతా ఈ ఎక్కువ ఇక్కడ నేతి వెంకటేశ్వర స్వామి అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ అయితే మొత్తం అయితే మీకు అదంతా చూస్తాను, దర్శనం ఎలా జరిగింది ఏంటి అని. ఫస్ట్ అయితే మనం దిగ్గానే మాకు ఇక్కడ ఒక పులిహోరం అయితే అందిందనమాట, ప్రసాదము. అదైతే తినేసాము. ఇక్కడ నుంచి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అవి ఇవి అయితే మొత్తం స్టార్ట్ అయితే అయిపోయాయి. మొత్తం కట్టేశారు. ఎంత పార్క్ అనమాట. మళ్ళీ పార్క్ ఫీజు అయితే సపరేట్గా ఉంటుంది. మొత్తం ఒక 20 రూపీస్ పిల్లోడికి ఇచ్చేస్తే మొత్తం అవి ఇవి ఎక్కే ఉంటాయి కదా, మొత్తం ఆడుకొని ఇస్తారు. చూడండి ఇక జనాలు అప్పటికి స్టార్ట్ అయిపోయారు చిన్నగా. ఇదంతా గ్రౌండ్. ఇంకొంచెం ముందుకు వెళ్తే పెద్దగా చాలా అంటే చాలా మంది ఉంటారు అనమాట. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది ఈ ఏరియాలో. కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ విధంగా డిజైన్ చేశారు, చెప్పాను కదా. ఇగో ఇవన్నీ ఎక్కడానికి ఒక 20 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు పిల్లోడికి. ఒక్కొక్కరికి 20 రూపీస్ అనమాట. ఇవి ప్లస్ మళ్ళీ ఇంకా మనకి అవతల సైడ్ అయితే ఉంది మొత్తం. అవి కూడా మీకు ఒక్కోడైతే చూపిస్తూ ఉంటాను అనమాట. ఇదిగో చూడండి ఆల్రెడీ ఇంకా ఎక్కువైపోయింది ట్రాఫిక్. మనం ఇందాక చూసుకున్నట్టే మొత్తం ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది. చూడండి గుడి అక్కడ పైన అక్కడ ఉంది కదా, మొత్తం అదనమాట గుడి, ఒక ఫ్లాట్స్ లాగా. అదైతే గుడి అనమాట. మనం గుడికి అయితే తర్వాత వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇదంతా తిరణాలు అయితే చూసేద్దాము. ఇక్కడ సేమ్ తిరణాలు ఎలా ఉంటుంది, బొమ్మలు అవి ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 2వ శనివారం కాబట్టి చాలా లైట్గా ఉంది క్రౌడ్. ఇంకా 3, 4 శనివారం అయితే చాలా ఫుల్గా ఉంటుంది. చూడండి మొత్తం బొమ్మలు అవి ఇవి అయితే ఫుల్గా ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను కదా 2వ శనివారం కంటే 3వ శనివారం బాగా చేస్తారని. ఇగో చూడండి ఇక్కడ జెయింట్ వీళ్ళు, కొలంబస్లు, బ్రేక్ డ్యాన్స్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సగం అయితే కట్టారు. 3వ శనివారం కల్లా మొత్తం పూర్తవుతుంది. చాలా అంటే చాలా క్రౌడ్ వస్తారని ముందే చెప్పాను కదా. ఇదంతా ఈ వీక్ అయితే వదిలేసేయండి. 3వ శనివారం అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ చూడండి పంగల్ అవి ఇవి చేసుకోవడానికి అయితే ఇక్కడ వచ్చారు. ఇక్కడ మనం నెక్స్ట్ అయితే ఆర్కెస్ట్రాకి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా బాగా పడతారు అనమాట. శ్రీలక్ష్మి అమ్మవారికి, బంగారు తల్లికి, పార్వతీ పతయే శ్రీలక్ష్మి జాగయేగను మాయమ్మ కంటికైన కారణమైదే లక్ష్మమ్మ. అమ్మ శ్రీలక్ష్మి ఎప్పుడు అవుతుంది వాళ్ళ గుట్టలో వేసిన బంగారు తల్లి. శ్రీలక్ష్మి జాగయేగను మాయమ్మ కంటికైన కారణమైదే లక్ష్మమ్మ. శ్రీలక్ష్మి జాగయేగను మాయమ్మ కంటికైన కారణమైదే లక్ష్మమ్మ.
మొత్తానికి బయటకు వచ్చేసి ఇక్కడ మామిడికాయ పుచ్చకాయలు అవి ఉంటే తినేసి ఇంకా తిరణాలకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము చూద్దామని. చూడండి ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే పెరిగిపోయింది. మొత్తము ఈ ఎంట్రన్స్లో మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే పెరిగిపోయింది చూడండి. ఇంక నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి వెళ్ళేసి పిల్లలకి కొంచెం గేమ్స్ అవి అంటున్నారని అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ పిల్లలకి గేమ్స్ అయితే ఆడించుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ పిల్లలకి గేమ్స్ అవి ఇవి అయితే మొత్తం అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరికి 20 రూపీస్ అయితే పర్చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ నుంచి మొత్తం ఒక 5-6 గేమ్స్ అయితే ఉంటాయి. మొత్తము ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం ఫ్రీ అనమాట. ఇదంతా లాస్ట్ టైం అయితే లేదు, ఇప్పుడైతే పార్క్ పెట్టేసి ఎంట్రన్స్ పెట్టేసి అయితే మొత్తం ఇట్లా స్టైల్గా అయితే డిజైన్ చేశారు. ఇదంతా పార్క్ లాగా మొత్తం ఫారెస్ట్ వాళ్ళు మొత్తం చేసినట్టున్నారు. ఇదంతా చూడండి ప్రతిదీ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా మొత్తం బాగా ఆడుకుంటారు. ఓన్లీ పిల్లలే అనమాట, పెద్దోళ్ళకి అయితే ఛాన్స్ లేదు. పిల్లలకి ఓన్లీ 20 రూపీస్ ఒక్కొక్కరికి మొత్తం ఆడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఇదంతా పిల్లలకి ఇవన్నీ ఆడిపిచ్చేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఓకే కొంచెంసేపు ఇదంతా చూసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. శివుడు మొత్తం కనిపిస్తుంది.
మొత్తానికి మేము పిల్లల్ని ఆడిపించి ఇంక మొత్తం ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళు మొత్తం ఇంకా పొంగల్ అయ్యి రెడీ చేశారనమాట. ఇక్కడ రాళ్ళకి ఈ పూజ చేసి ఇక్కడ మొత్తం ఇక్కడ పొంగల్ పెట్టేసి అయితే ఇంక మేమైతే బయలుదేరాలి. మొత్తం అక్కడికైతే పొంగల్ అయితే తీసుకెళ్ళరనమాట. ఇక్కడే మొత్తం పొంగల్ పెట్టేసి మేము దర్శనకి అయితే వెళ్ళిపోతాము. చూడండి మొత్తానికి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆ క్రౌడ్లో అయితే వెళ్ళాలన్నమాట. ఓకే, లెట్స్ గో. ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. చూడండి ఇదంతా స్టెప్స్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం పైకి అయితే ఎక్కాలి. చూడండి ఫుల్ క్రౌడ్ అయితే పెరిగింది. ఇందాల మేము వచ్చి ఒక 2 గంటలు అయితే అవుతుంది. 2 గంటల ముందు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే పెరిగిపోయింది. మనం ఇక్కడ నుంచి ఇంక మనం స్టెప్స్ ఎక్కుంటే అయితే పైకి వెళ్ళాలన్నమాట. చూడండి స్టెప్స్ మొత్తం పూజ చేసేవాళ్ళు చేస్తున్నారు. మొత్తం అంతా పైకి ఎక్కుతున్నారు అనమాట. ఆల్రెడీ ఇక్కడ 50 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్, ఫ్రీ దర్శనం అంతా ఉంటుందన్నమాట. మా వాళ్ళు మొత్తం అటు వచ్చారు. మేము కొంచెం విఐపి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మొత్తము స్పాట్లు అయితే వెళ్ళిపోయాము. ఇదిగో చూడండి ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం ఆ దర్శనం అయితే చేసుకోవచ్చు వెంటనే. అక్కడ మేము దర్శనం అయితే చేసుకొని కంప్లీట్ అయితే చేసుకున్నాము. మాకెంత ఒక 10 మినిట్స్ అయితే పట్టింది మొత్తం. ఇక్కడ ఉన్న వాళ్ళకు మినిమం ఒక 2 అవర్స్ అలా దర్శనం అయితే పడుతుంది. ఇదంతా చూడండి పెద్ద క్యూ అనమాట జనాలు. అంతా యూటర్న్ చేసుకొని మొత్తం రావాలి. వీళ్ళకి 1 గంట నుంచి 2 గంటల అయితే దర్శనం అయితే పడుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ మా వాళ్ళు కూడా ఇక్కడ ఈ బ్యాచ్లోనే ఉన్నారనమాట. ఎక్కడున్నారో తెలియదు అసలు. చూడండి ఇదంతా కింద నుంచి స్టెప్స్ ఎక్కి అంతా రావాలన్నమాట. మొత్తం తిరుక్కుంటా. ఇందులో టికెట్స్ అవి ఉన్నాయి. కొంచెం మీరు ఫాస్ట్గా కావాలంటే ఆ టికెట్స్ అవన్నీ చూసుకొని అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అయితే మేము ఇంకా మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా పక్కకు అయితే వచ్చేసాము. ఇప్పటి నుంచి మనకి ఇక్కడ ఇంకా మనకి స్వామివారిని అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ అయితే మనం అయితే అదే చూద్దాము. ఇక్కడ మొత్తం జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇది ఇక్కడ చూసారా అక్కడంతా దేవుడు ఉన్నాయి గొడుగులాగా. అక్కడ స్వామిని మొత్తం ఊరేగించి మళ్ళీ తీసుకొస్తారనమాట. ఇప్పుడైతే చూద్దాము. ఓకేనా? ఓకే, లెట్స్ గో.